Sri Krishna Committee has submitted a report to central government. It consists of 9 chapters with 505 pages. First chapter tells about ఏంటంటే ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది ఫామ్ చేసుకున్నారు. కానీ ఆ అగ్రిమెంట్ ఫాలో అవ్వకపోవడం వల్ల మళ్ళీ సపరేట్ తెలంగాణ స్టేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ఉంది. అండ్ దెన్ ద సెకండ్ చాప్టర్ ఏంటంటే రాయలసీమ రీజియన్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వలేదు, ఇంకా తెలంగాణతో కంపేర్ చేస్తే బాగా వెనకబడి ఉంది. ఇంకా తెలంగాణలో కూడా హైదరాబాద్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి డెవలప్ చేశారు. అండ్ ద జీడిపి ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ కన్నా తెలంగాణ జీడిపినే హైగా ఉంది. థర్డ్ చాప్టర్ లిటరసీ రేట్ గురించి. సో ఆఫ్టర్ 1971 తెలంగాణలో లిటరసీ రేట్ అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఫోర్త్ చాప్టర్లో ఏమనుందంటే ఇరిగేషన్ సెక్టార్ కూడా ఏ ఏరియా ఏ ప్రదేశంలో కూడా దాని గురించి పట్టించుకోకుండా లేరు, అంతా బాగుంది. ఫిఫ్త్ చాప్టర్ దేని గురించి అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ గురించి. ప్రస్తుతానికి ఉన్న ప్రొటెక్టివ్ మెజర్స్ బాగానే ఉన్నాయి, అవే ఎఫెక్టివ్గా పనిచేస్తే సరిపోతుంది. నో నీడ్ టు బ్రింగ్ కొత్త మెజర్స్ తేవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫిఫ్త్ చాప్టర్లో ఉంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే తెలంగాణ పీపుల్కి ఒక భావన ఉంది ఏంటంటే మా భాషని వెక్కిరిస్తున్నారు సినిమాల్లో అని చెప్పి. ఈవెన్ ఆంధ్ర వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉందంట. గవర్నమెంట్ ఎప్పుడైతే పొలిటికల్గా, కల్చరల్గా, ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయాల్లో ఎట్లాంటి అన్యాయం జరిగినా సరే గవర్నమెంట్ అనేది చొరవ తీసుకొని న్యాయం జరిపించాలి అని చెప్పి సిక్స్త్ చాప్టర్లో వెల్లడిస్తున్నారనమాట. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్లో హైదరాబాద్ యొక్క ముఖ్యత్వం గురించి రాసున్నారు. అండ్ దెన్ ఎయిత్ చాప్టర్లో కమిటీ ముఖ్యమైన సలహాలు ఇచ్చున్నారు లా అండ్ ఆర్డర్ గురించి. దీన్ని ఒక ప్రత్యేకమైన సీల్డ్ కవర్లో యూనియన్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారికి అందజేశారు. ఈ చాప్టర్ని డార్క్ చాప్టర్ అని అంటారు ఎందుకంటే దీన్ని సపరేట్గా అందజేశారు. ఇంకా ఆఖరి చాప్టర్ అయిన నైన్త్ చాప్టర్లో శ్రీకృష్ణ కమిటీ అన్ని ముందు రాసిన చాప్టర్స్ గురించి వివరించున్నారు, మళ్ళీ ఒక బ్రీఫ్గా వివరించారు. అండ్ దెన్ ఇంకా 6 సజెషన్స్ని ఫ్యూచర్ పర్పస్ కోసం రాసి అందజేశారనమాట. ఇలా ఒక రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అందజేశారు 30th December 2010లో.